ఓం శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీ షిరిడి సాయినాథాయ నమ. కుజదోషం అంటే చాలామంది కంగారు పడిపోతూ ఉంటారు. అసలు ఉందో లేదో కూడా తెలుసుకుండా కంగారు పడతారు. నిజానికి కుజదోషం లేనటువంటి వ్యక్తి ఉండడు. ఏదో ఒక పర్సంటేజ్లో కంగారు పడాల్సిన పని లేదు. అయితే కొంచెం ఎక్కువ తక్కువ అంతే. ఎందుకంటే లగ్నం నుంచి కానీ, చంద్రుడి నుంచి కానీ, శుక్రుడి నుంచి కానీ కుజదోషాన్ని లెక్కపడతారు. అప్పుడు 1, 2, 4, 7, 8, 12 స్థానములలో కనుక కుజుడు ఉన్నట్లయితే అది కుజదోషంగా చెప్పబడింది. చూడండి, ఎంత మారగలడండి, ఇందులోంచి బయటకు రాగలడా ఎవరైనా? అంచేత ఎంతో కొంత ఉంటుంది. అయితే అది కొన్ని స్థానాలలో ఉన్నప్పుడు విశేషమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. కొన్ని స్థానాలలో ఉన్నప్పుడు దాని దోషం తగ్గిపోతుంది. అంటే లగ్నంలో ఉన్నప్పుడు ఒకలాగా, ద్వితీయంలో ఉన్నప్పుడు ఒకలాగా, చతుర్థంలో ఉన్నప్పుడు ఒకలాగా, సప్తమంలో వైవాహిక జీవితానికి సంబంధించినటువంటి చోట ఉన్నప్పుడు ఒకలాగా, 8 సౌభాగ్య స్థానంలో ఉన్నప్పుడు ఒకలాగా, రకరకాలుగా ఈ కుజదోషం ఉంటుందన్నమాట. అంటే మనం ఉప్పుని తీసుకెళ్ళి ఒక్కొక్క కూరలో వేసినప్పుడు ఒక్కొక్క రకమైనటువంటి పదార్థంగా ఎలాగైతే మారుతుందో, అదేవిధంగా ఈ కుజదోషం అనేటువంటిది రకరకాలుగా ఉంటుంది. 12, 1, 4, 7, 8, 2 స్థానాలలో కనుక కుజుడు లగ్నం నుంచి లెక్కపెట్టినా, చంద్రుడి నుంచి లెక్కపెట్టినా, శుక్రుడి నుంచి లెక్కపెట్టినా, ఆయా స్థానాలలో కుజుడుంటే అది కుజదోషం అని చెప్తున్నారు. అయితే ఇందులో కంగారు పడవలసింది ఏమీ లేదు. దానికి మళ్ళీ పరిహారాలు కూడా ఉన్నాయి. అవి వదిలిపెట్టేసి ఆ దోషం ఉంది, కుజదోషం ఉన్న అబ్బాయినే చేయాలని చెప్పేసి అనుకుంటూ ఎక్కడో సినిమాల్లో ఏదో చూసి అలాగ అనుకుంటున్నారు. కానీ శాస్త్రంలో కూడా కుజదోషం ఉన్న వాళ్ళకి కుజదోషం ఉన్నవాడిని చేయమని ఎక్కడ చెప్పడం లేదు. అది పరిశోధనలో కూడా లేదు. కొన్ని గ్రంథాలు కూడా మీరు చూసినట్లయితే కుజదోషం ఉన్నటువంటి వాడికి కుజదోషం ఉన్నటువంటి వాడిని చేస్తే అది పరిహారం అవుతుంది అన్నది ఎక్కడా కూడా లేదు. అదేవిధంగా లగ్నం ఎటువంటిదంటే మనకి మన శరీరం గురించి చెప్తుంది. అంటే లగ్నంలో కనుక కుజుడు ఉన్నట్లయితే మన శారీరక సుఖం ఎట్లా ఉంటుందో చెప్తుందన్నమాట. ద్వితీయంలో కుజుడు ఉన్నప్పుడు ధనం మీద, నేత్రం మీద ప్రభావం చూపిస్తుంది. చతుర్థంలో ఉన్నప్పుడు గృహం మీద చూపిస్తుంది. 7 సప్తమంలో ఉన్నప్పుడు వైవాహిక జీవితం మీద చూపిస్తుంది. 8 సౌభాగ్య స్థానంలో ఉన్నప్పుడు సౌభాగ్యం గురించి చెప్తుంది. 12 ఉన్నప్పుడు ఖర్చుల గురించి చెప్తుంది అనమాట. అనేక రకాలుగా అది లగ్నాత్తో ఉన్నప్పుడు ఒకలాగా, చంద్రుడి నుంచి ఉన్నప్పుడు ఒకలాగా, శుక్రుడి నుంచి ఉన్నప్పుడు ఒకలాగా. ఇది ఒక పెద్ద గ్రంథమే చెప్పాలంటే కుజదోషం గురించి. అయితే లగ్నము, ఆత్మ, చంద్రుడు, మనసు ఇవన్నీ కూడా బలాబలాలు పరిశీలించాలి. అంటే అతని యొక్క ఇప్పుడు అందుకే మీకు చూడండి, ఎప్పుడు కూడా వధూవరుల జాతకాన్ని పరిశీలించేటప్పుడు ఒకటి వాళ్ళ జాతకాల్లో రవి ఎక్కడున్నాడు, అబ్బాయి జాతకంలో ఎక్కడ, అమ్మాయి జాతకంలో ఎక్కడ, వాళ్ళిద్దరూ మిత్రుల శత్రువుల. అట్లాగే చంద్రుడు ఎక్కడున్నాడు, చంద్రుడు ఉన్నటువంటి ఆ రాశ్యాధిపతి ఎవరు, అలాగే వధువు యొక్క చంద్రుడు ఉన్న రాశ్యాధిపతి ఎవరు, వాళ్ళిద్దరికీ మిత్రత్వం ఉందా, శత్రుత్వం ఉందా, ఇవన్నీ పరిశీలించి మనం వధూవరుల జాతక పొంతన చేస్తాం. చాలామంది ఇవి పట్టించుకోవట్లేదు, కానీ పట్టించుకోవాలి. ఏదైనా వచ్చిందంటే ఆ తర్వాత మనం ఇబ్బంది పడతాం. పరిహారాలన్నీ కూడా సింపుల్గా చేసుకోవచ్చు. లగ్నం నుంచి కానీ, చంద్రుడి నుంచి కానీ, అష్టమం సౌభాగ్యస్థానం నుంచి కానీ, సప్తమం భర్తృస్థానం నుంచి కానీ, లగ్నం నుంచి కానీ 1, 2, 4, 7, 8, 12 స్థానాల్లో కనుక కుజుడు ఉన్నట్లయితే అది కుజదోషంగా మనం చెప్పుకుంటున్నాం. ఇంకొకటి ఏంటంటే, ఈ కుజుడితో పాటు ఇంకొక పాపి ఎవరైనా కూడా 7వ స్థానంలో కానీ 8వ స్థానంలో కుజుడు ఉన్నప్పుడు కనుక చేరినట్లయితే ఆ అమ్మాయికి ఖచ్చితంగా మనం ముందుగా పరిహారం చేయించినట్లయితే ఆ దోషం పోతుంది. ఇరువురు పాపులతో కలిసిన కుజుడు. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే 2 పాపులు కూడా ఉంటారు కుజుడితో పాటు. అది సప్తమంలో కానీ అష్టమంలో కానీ ఆడపిల్లకి ఉన్నప్పుడు మనం ముందుగా ఆ అమ్మాయికి పరిహారాలు చేయించుకున్నట్లయితే దోషం లేదు. అదేవిధంగా ఆ యొక్క దశ దాటిపోతే కూడా పర్వాలేదు.
ఆ కుజదశ దాటిపోయిందనుకోండి, దాని యొక్క ప్రభావం కూడా తగ్గిపోతుంది. స్త్రీ జాతకంలో ఎప్పుడు కూడా క్రూరగ్రహం అష్టమంలో కానీ సప్తమంలో కానీ, అలాగే అష్టమంలో కూడా నీచాది పాపవర్గాల్లో కనుక ఉన్నట్లయితే అది భర్తకి దోషం ఉంటుంది. కాబట్టి జాతకరీత్యా ఇటువంటివి ఏవైనా ఉన్నాయని తెలుసుకున్నప్పుడు ఆ అమ్మాయి కనుక జాతకం చూపించుకున్నట్లయితే, పరిహారాలు కనుక చేసుకున్నట్లయితే ఏ విధమైనటువంటి ఇబ్బంది కూడా లేదు. చక్కగా ఆ అమ్మాయిని వివాహం చేసుకోవచ్చు, అందులో అనుమానం ఏమీ లేదు. అట్లాగే దీనికి కొన్ని పరిహారాలు కూడా చెప్తున్నాడు శాస్త్రకారుడు పరిహారాలు కూడా చెప్పాడు. అది ఎలా అంటే, మనం ఏ విధంగా పరిశీలించాలి అనేటువంటి దాన్ని మనం సిద్ధాంతుల దగ్గరికి వెళ్ళినప్పుడు మనం కూడా ఇవి అన్నీ కూడా అడగచ్చు. అయ్యా మాకు ఇలా జరిగింది, దీనికి పరిహారం ఏంటి అని మనం అడిగినప్పుడు మనకి ఆ విషయాన్ని గురించి సిద్ధాంతులు చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఒకటి, రెండు జాతకాలలోనూ అంటే అబ్బాయి జాతకంలోనూ అమ్మాయి జాతకంలోనూ కూడా కుజుడు దోషస్థానాలలో ఉంటే కుజ దోషం బాధించదని చెప్తోంది శాస్త్రం. అంటే రెండు జాతకాలను కూడా కుజుడు దోషస్థానంలో ఉంటే బాధించదని చెప్పి ఇది కొంతమంది ఒప్పుకుంటున్నారు, కొంతమంది ఒప్పుకోవట్లేదు. అంటే ఇద్దరికీ కుజ దోషం ఉంటే అది దోషం ఏం పోదని అంటున్నారు, కానీ కొన్ని శాస్త్రాల్లో చెప్తున్నాయి. అది అనుభవాన్ని బట్టి మనం సిద్ధాంతులు చెప్పాలి. అలాగే ఒక జాతకంలో కనుక కుజుడు దోషిగా ఉంటే అదే స్థానంలో అబ్బాయికి కనుక ఇంకొక పాపగ్రహం ఉంటే బాధించదు. అంటే ఉదాహరణకి అష్టమంలో మగపిల్లవాడికి శని ఉన్నాడు అనుకోండి, చాలా మంచిది, ఎందుకంటే ఆయుర్దాయాన్ని ఇస్తాడు. అదే స్త్రీకి కనుక ఉన్నట్లయితే అది కొంచెం సౌభాగ్యానికి మంచిది కాదని చెప్పేసి అనుకుంటారు. అలాగే మీరు 1 కానీ 2, 4, 7, 8, 12 స్థానాలు పరిశీలిస్తున్నప్పుడు ఈ కుజుడు లగ్నాత్తు కానీ చంద్రాత్తు కానీ శుక్రాత్తు కానీ ఒక దోషస్థానంలో ఉన్నాడని మీరు అనుకున్నప్పుడు అదే స్థానంలో కుజుడు కాకుండా ఇంకొక పాపగ్రహం కనుక అవతల వ్యక్తి యొక్క జాతకంలో ఉంటే అది మనం వివాహం చేయొచ్చు. అలాగే జాతకంలో కుజుడు దోషస్థానంలో ఉన్నప్పటికీ కూడా తక్కిన గణాలన్నీ బాగుంటే కూడా కుజదోషం బాధించదు. అంటే లగ్నంలో గురుడు ఉండడం, మంచిగా జాతకం ఉండడం, ఆయుర్దాయం పట్టడం, ఇట్లా కొన్ని శుభ ఫలితాలు ఉంటాయి ప్రతి జాతకంలోనూ కూడా. అలా ఉన్నప్పుడు కేవలం కుజస్థానాన్ని కుజదోషాన్ని పరిశీలించి భూతద్దంలో పెట్టి చూసేసి ఆ అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ విడిచిపెట్టక్కర్లేదు. జాతకం బలంగా ఉన్నప్పుడు ఇది కేవలం పెద్దగా ఏం చేయదు. అలాగే కుజుడు దోషస్థానంలో కనుక ఉంటే 1, 4, 7, 8, 12 స్థానాల్లో కనుక శని ఉన్నట్లయితే ఆ కుజుడు దోష ఫలితాన్ని ఇవ్వడు. అంటే ఎవరి జాతకంలో అయితే కుజుడు దోషంలో ఉన్నాడని మనం అనుకుంటున్నామో శని కనుక అటువంటి జాతకులకి 1, 4, 7, 8, 12 స్థానాల్లో కనుక ఉంటే కుజుడు దోష ఫలితాన్ని ఇవ్వడు, తగ్గిపోతుందని చెప్పేసి శాస్త్రం చెప్తోంది. అదేవిధంగా 1, 4, 7, 8, 12 స్థానాలలో కనుక రాహు కనుక ఉన్నట్లయితే ఆ కుజదోషం కూడా పోతుందని చెప్పేసి శాస్త్రం చెప్తోంది. అలాగే కుజుడు స్వక్షేత్రంలో కానీ అంటే మేష వృశ్చికాల్లో కానీ ఉచ్ఛలో కానీ ఉన్న వర్గోత్తమం పట్టినా బలం కలిగి ఉపచయ స్థానాల్లో ఉన్నా కూడా కుజుడు దోషాన్ని ఇవ్వడు. కాబట్టి ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగే మేషం లగ్నమైన, ధనుస్సు వ్యయమైన అంటే 12 అయినా, చతుర్థం వృశ్చికమైన 4, మకరం సప్తమమైన 7, కర్కాటకం అష్టమమైన 8 కుజదోషం లేదని చెప్పేసి మనకి శాస్త్రం చెప్తోంది. కాబట్టి ఇవి మనం పరిశీలించకుండా కుజదోషం ఉందని కుజదోషం అబ్బాయి కోసం పరిగెట్టడం, కుజదోషం లేదనుకుని కంగారు పడడం, కుజదోషం లేదనుకుని చెప్పేసి మనం ఆనందం పడడం కాకుండా ఒకసారి జాతకాన్ని కనుక పరిశీలించినట్లయితే మనకి ఈ విషయాలన్నీ కూడా పూర్తిగా తెలుస్తాయి. దాన్ని బట్టి ఆ కుజుడు కనుక దశ వెళ్ళిపోయినట్లయితే ఆ దోషం తగ్గిపోతుంది. దాని గురించి మనం ఎక్కువగా ఆలోచించవలసినటువంటి పని అయితే లేదు. ఇవన్నీ కూడా జాగ్రత్తగా తెలుసుకుని వివాహం చేసుకున్నట్లయితే దీనికి పరిహారం అవుతుంది. అదేవిధంగా ఇంకా కొన్ని ఈ కుజదోషం గురించి కాత్యాయని హోమం ఎవరు చేసుకోవాలి,
ఇటువంటివన్నీ కూడా రకరకాల ఆడియోలన్నీ కూడా మేము పెడుతున్నాము. ఈ వివాహం గురించి, తర్వాత జాతకాల గురించి, వాస్తు గురించి. కాబట్టి మీరందరూ కూడా వీటిని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ మీకు ఏదైనా అనుమానం ఉన్నట్లయితే బిఎల్ఎన్ మూర్తి 9440989496కి ఫోన్ చేయండి. శుభం.